రాగలుగుతుంది. క్రూరత్వం అన్నది ఒక టైంలో రాదు. ఎస్ ఎస్ థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మనం డాక్టర్ పద్మశ్రీ గారి దగ్గరికి వెళ్దాం. మోటివేషనల్ లైఫ్ కోచ్ ఆవిడ. పద్మశ్రీ గారు నమస్తే అండి. సార్ పద్మజ గారు, మనం ఇప్పుడు చూస్తున్నాం మానసిక సంబంధాలకి సంబంధించి ప్రధానంగా ఏ విధంగా అయితే బలవుతున్నారో అమాయకులు చూస్తున్నాం. సో భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఏదైతే సంబంధాలు ఉంటాయో అవి అక్రమ సంబంధాలకి దారితీయడమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? అసలు దీని గురించి మీరేం చెప్తారు? యాక్చువల్ గా ఎక్కువ ఈ టైంలో చాలా పెరుగుతా ఉన్నాయండి ఇవే ఈ అక్రమ సంబంధాలు అనేటివి. సో దీనిని ఇది మారాలి అని అంటే మనుషులు చాలా చేంజ్ అవ్వాలి, మనుషుల్లో ప్రవర్తన చేంజ్ అవ్వాలి. వారికి ముఖ్యంగా ఒక భయము, ఒక చట్టపరంగా ఒక భయం అనేది ఉండాలి. సో ఇవన్నీ కూడా ఇట్లా భార్యని భర్త అనేది అది వాళ్ళ సొంత విషయం. యాక్చువల్ గా వాళ్ళు ప్రేమగా ఉండేది అది వేరే. కానీ ఈ విధంగా ఇటువంటి పోకడలు చూస్తా ఉంటుంటే ఇవాళ రేపు ఆడపిల్లల్ని తీసుకువెళ్ళి చంపేసి వాళ్ళని ఫ్రిడ్జ్ల్లో పెట్టేసేసి ఇవన్నీ చాలా భయంకరమైన సిచ్యువేషన్స్. ఇవన్నీ అంటే ఒక రకంగా ఇదంతా కోపము, ఈర్ష, వైఫ్ మీద ఒక రకమైన చులకన భావన అనుకోవాలా. దానికంటే కూడా అతీతం అండి. అక్రమ సంబంధాలు అనేటివి అసలు ఉండకూడదు. ముఖ్యంగా అంటే సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనుకోవచ్చండి? ఎంతైతే ప్రేమ సంబంధాలు కానీ వైఫ్ అండ్ హస్బెండ్ పై ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కి సంబంధించి హింస పెరుగుతున్నవి మనం ఎక్కువ చూస్తున్నాం. ఎస్ చెప్పండి అండి. పద్మజ గారు వినిపిస్తుంది నా వాయిస్? పద్మజ గారు మీ వాయిస్ వినిపిస్తుందండి, మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు మనం చూస్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్ కి సంబంధించి కానీ లేదంటే లవర్స్ పైన కానీ వీళ్ళ పైన ఉన్న రిలేషన్ మధ్య ఇంత హింస పెరగడానికి కారణాలు ఒక విధంగా సోషల్ మీడియా ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనుకోవచ్చా? సోషల్ మీడియా తప్పకుండా ఉందండి. అదే యాక్చువల్ గా ఇవాళ రేపు ఈ టీవీలు, వీడియోలు, ఇవన్నీ చూసి కూడా చాలా చెడిపోతా ఉన్నారు. యాక్చువల్ గా ఆ సంబంధం అనేది యాక్చువల్ గా శివుడు పార్వతి ఎలా ఉండాలి అలా ఉండాలి. అటువంటిది ఈ కాలం అట్లా లేదు. ఇది కలియుగం అంటారు చూడండి. ఇది ఎలా వచ్చిందంటే చాలా భయంకరంగా చెప్పటానికే భయం వేసే విధంగా ఉంది, వినటానికి భయంగా ఉన్నాయి. ఇలాంటివి అన్ని చూస్తూ ఉంటుంటే ఈ అక్రమ సంబంధాలు, ఈ ఈర్షలు, ఈ పెరగటాలు, ఈ డిప్రెషన్, ఈ ఒత్తిడి, ఈ ఒంటరితనాలు, ఇదంతా ఈ సోషల్ మీడియా ఇవన్నీ కూడా అంటే కలిసి కంప్లీట్ గా మనుషుల్లో చాలా చేంజ్ వస్తుందండి. వాళ్ళకి పెద్దవాళ్ళు ఒక గౌరవంగా ఒక కుటుంబంతో ఉండి అట్లా లేకుండా ఎవరికి వాళ్ళు సొంతంగా ఉండటము, ఒకరి మీద ఒకరికి ప్రేమ, అవగాహన, ఒకరి మీద ఒకరికి భక్తి, ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇవన్నీ ఉండాలండి. అప్పుడే ఒకళ్ళని ఒకరు గౌరవించుకోవాలి. ఈ గౌరవించుకుంటున్నప్పుడు అసలు వేరే అక్రమ సంబంధాలకు అనేది వెళ్ళరు. భర్త తక్కువ కాదు, భార్య తక్కువ కాదు, ఇద్దరు ఒకటే. ఇద్దరు చక్కగా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ పిల్లల్ని మంచిగా పెంచుకుంటూ ఉంటే ఒకరికొకళ్ళు అర్థం చేసుకుని ఆయన అవసరాలు ఈవిడ తీర్చటం, ఈయన అవసరాలు ఆవిడ తీర్చటం, ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే అసలు ఇలాంటివి వచ్చే అవకాశాలే ఉండవు. కానీ ఇవాళ రేపు ప్రేమ పెళ్లిళ్ళు అనుకుంటా చేసుకుని పాపం తల్లి తండ్రుల నుంచి దూరం అయ్యి వాళ్ళు చెప్పినవి కూడా చేయకుండా వెళ్ళి కొంతమంది మంచుకుంటున్నారు. కానీ కొంతమంది మేబీ ఫైనాన్షియల్ గా ఆ విధంగా కొన్ని చెప్పుకోవాలి. కానీ ఇటువంటి చూస్తే మాత్రం ఇది ఫైనాన్షియల్ గా కూడా కాదండి. ఇది కేవలం అక్రమ సంబంధాలతోటి జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ. రైట్ మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ మనం సైకాలజిస్ట్ డాక్టర్ పద్మజ గారి దగ్గరికి వెళ్దాం. పద్మజ గారు, మీరు ఏమంటారు దీనికి ఫైనల్ గా సంబంధించి మీ కన్క్లూజన్ ఏంటండి? మేజర్లీ ఏంటంటే ఇది బయట నుంచి ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇప్పుడు ఆవిడ మాట్లాడినట్టు పద్మజ గారు చెప్పినట్టు అక్రమ సంబంధాల గురించి మీరు మాట్లాడితే ఇప్పుడు అసలు యాక్చువల్లీ మీకు కోర్టులో కూడా దే ఆర్ టెలింగ్ దాట్ తప్పు కాదు అన్నట్టుగా. సో ఇది బయట నుంచి ఎలా ఉంది ఏంటి అనే దానికన్నా కూడా ఎవరికి వాళ్ళు లిటరల్ గా నేనేం ఫీల్ అవుతున్నాను, నేను అది చెప్పగలుగుతున్నానా లేదా, లేకపోతే ఒక ఎమోషనల్ లిటరసీ అనేది అండ్ ఎమోషనల్ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత కాదనుకున్నా మన ముందర జీవితాలకి ఇప్పటికీ చాలా మారిపోయింది అండ్ మార్పు అనేది వస్తూనే ఉంటుంది. అండ్ టైమ్స్ కి అనుగుణంగా మనం మారుతూ వెళ్ళాలి, కరెక్టే. కానీ ఎంతవరకు
ఇప్పుడు మొరాలిటీ అనేది వేరు, లీగాలిటీ అనేది వేరు, విలువలు వేరు, ఇంకోటి వేరు. ఇవన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి? సంబడి హూ ఇస్ లిటరేట్, సంబడి హూ హ్యాస్ ద విజ్డమ్. ఇప్పుడు తెలియటం వేరండి, దాని తత్వం అర్థం చేసుకోవడం వేరు. ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ వేరు, దాని తత్వం అనేది ఏంటి అనేది తెలుసుకుని దానికి అనుగుణంగా ఉండటం వేరు. సో ఇప్పుడు ఒకటి మేజర్ గా అందరికి యాక్సెస్ అండి. నేను ముందర చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఎవరికి ఎక్కడ ఎలా ఉన్నా కూడా నిమిషాల్లో తెలిసిపోతుంది. అంతెందుకు ఇంకో రకంగా చూసుకుంటే అసలు న్యూస్ ఛానల్స్, అది అసలు న్యూస్ కాని విషయాన్ని కూడా అంత ఎక్కువ చేసి చూపిస్తున్నప్పుడు ఆబ్వియస్లీ జనాలకి ఎలా ఉంటుంది అంటే నేను కూడా ఫేమస్ అవ్వచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఐ వాజ్ జస్ట్ స్క్రోలింగ్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ అందులో నేను చూసింది ఏంటి అంటే